జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 డిసెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారి యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మేషరాశి వారు. సహజంగానే డిసెంబర్ మాసము అనగా మనకు మార్గశిర పుష్య మాసాల యొక్క కలయిక, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని సంతరించుకున్నటువంటి ఈ డిసెంబర్ మాసంలో లక్ష్మీనారాయణుల పూజతో పాటు మనకు డిసెంబర్ నెల 15 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక గోదాదేవి యొక్క పూజ, 30 రోజుల తర్వాత తిరుప్పావై పూర్తయిన తర్వాత గోదా కళ్యాణంతో ఈ ధనుర్మాసం పూర్తవుతుంది. ఈ రకంగా మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణుల పూజలు, ధనుర్మాసంలో గోదాదేవి పూజ, గోదాదేవి వ్రతం, ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ సంతరించుకున్నటువంటి ఈ డిసెంబర్ మాసంలో చాలామంది మహానుభావుల యొక్క పుట్టినరోజులు కూడా రావడం జరిగింది. కాలభైరవయుని జననం, కార్తికేయ స్వామి యొక్క జయంతి, దత్తాత్రేయ స్వామి వారి జయంతి, ముక్కోటి ఏకాదశి, భగవద్గీత ఆవిర్భావం కూడా మనకి ఈ డిసెంబర్ మాసంలోనే కనిపిస్తుంది. అటువంటి ఈ డిసెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు కన్నా ఒక మారు పరిశీలిస్తే ప్రధానంగా సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 తర్వాత ఆయన వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇక కుజుడు అనగా కుజగ్రహం డిసెంబర్ నెల 7 వరకు కూడా వృశ్చిక రాశిలో స్వస్థానంలో ఉండి ఆ తర్వాత ఆయన కూడా ధనుర్మాసంలోనికి అనగా ధనుస్సు రాశిలోనికి ప్రవేశించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక బుధుడు ఇంచుమించుగా తులారాశిలో తన యొక్క సంచారాన్ని ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ముందుకు తీసుకెళ్తాడు. గురువు డిసెంబర్ 5వ తారీఖున వక్రించి వెనకకు మరలి కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోని ప్రవేశిస్తాడు. ఇక శుక్రుడు వృశ్చిక ధనుస్సు రాశుల్లో ఈ మాసంలో ఆయన ప్రయాణం ఉంటుంది. అనగా డిసెంబర్ నెల 20 వరకు కూడా వృశ్చిక రాశిలో, ఆ తర్వాత ధనుర్మాసంలో అనగా ధనుస్సు రాశిలో ఆయన యొక్క ప్రయాణం ఉంటుంది. శని భగవానుడు యథావిధిగానే మీనరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారం కొనసాగుతుంది. ఈ మేషరాశి వారికి ఈ 2025 డిసెంబర్ మాసాన్ని గన ఫలితాలు పరిశీలిస్తే చాలా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సూర్య భగవానుడు, మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు డిసెంబర్ నెల 15 తరువాత భాగ్యభావంలోనికి ధనుస్సు రాశిలోనికి రావడం వల్ల వీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు వెళ్తారు. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అధికారుల యొక్క అభినందనలు కూడా వీరికి అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు డిసెంబర్ 7 తరువాత భాగ్యభావమైనటువంటి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల చాలా వరకు వాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చిన్న చిన్న వివాదాలంతా కూడా పరిష్కరించుకొని సంతోషంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన లాభాలు కానీ, నూతన ఆదాయం కానీ, శుభవార్తలు కానీ అందుకునేటువంటి పరిస్థితి. అలాగే వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని, భూ సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని కూడా వీరు అందుకోగలుగుతారు. తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ డిసెంబర్ నెల మాసమంతా కూడా సప్తమ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మేదినటువంటి శైలిలో వారు విజయాలను సాధించుకుంటారు. వ్యాపార సంబంధమైనటువంటి వ్యక్తులకి సానుకూల పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి, పోటీ ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒక అభివృద్ధిని, ఆర్థిక బలాన్ని వీరు పొందగలుగుతారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు డిసెంబర్ నెలంతా కూడా అనగా డిసెంబర్ నెల 5 వరకు కూడా ఆయన చతుర్థ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల డిసెంబర్ నెల 5 వరకు వీరికి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పూర్వపుణ్యం వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీరు పడేటువంటి ప్రతి కష్టానికి,
శ్రమకు ప్రతిఫలాన్ని అందుకోగలుగుతారు. మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం కూడా వీరికి ఏర్పడుతుంది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావములో అనగా భాగ్యరాశిలోను, ఆ తర్వాత వృశ్చిక రాశిలోను ఆయన సంచారం అనగా అష్టమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోను, భాగ్యభావమైనటువంటి ధనుస్సు రాశిలోను సంచరించడం వల్ల 20 వరకు వృశ్చిక రాశిలో, డిసెంబర్ 20 తర్వాత ఆయన ధనుసు రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. ఈ 2 భావాలు కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి. అనగా సృజన సహకారం బాగా ఉంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాలు లాంటి వాటిలో పాల్గొంటారు. విందు వినోదాల్లో వీరు పాల్గొని సంతోషించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రాహువు ఎప్పటి నుంచో కుంభరాశిలో లాభభావంలో సంచరిస్తున్నాడు. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఆయన లాభభావంలో సంచరించడం వల్ల ఈ మేషరాశి వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. లేకపోతే నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా వీరు లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రాహువు లాభములో ఉన్నటువంటి సందర్భంలో వీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. చాలా వరకు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలకి కొత్త ఉద్యోగాలకి మరింతగా వారు లాభపడేటువంటి పరిస్థితి వీరికి కనపడుతుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు అనగా ఇంచుమించుగా 6 గ్రహాలు వీరికి ఉన్న 9 గ్రహాల్లో 6 గ్రహాలు సానుకూలంగా సంచరించడం వల్ల ఎక్కువ శోభరితాలని లాభాలని అందుకుంటారు. రాబోయేటువంటి 2026 ఆంగ్ల మాసం వీరికి మరింతగా సంతోషదాయకంగా ఉండడానికి ఈ డిసెంబర్ మాసంలో శుభ ఫలితాలంతా కూడా ఒక సూచనగా కనిపిస్తాయి. అయితే కొన్ని గ్రహాలు మాత్రమే, అతి తక్కువ గ్రహాలు మాత్రమే ఈ మేషరాశి వారికి ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. వాటి గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయంలో అనగా మీనరాశిలో ఎప్పటి నుంచో ఉన్నాడు. డిసెంబర్ మాసం కూడా ఆయన అలాగే సంచరిస్తాడు. ఈ వ్యయములో శని భగవానుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి ఏళ్నాటి శని ప్రారంభమవుతోంది. ఈ కారణం చేత పని భారము, శ్రమ అధికమవుతుంది. ఒక్కోసారి పనివారి యొక్క సహకార లోపం కనిపిస్తుంది. ఈ కారణం చేత పని భారం మరింతగా పెరిగే సూచన కనిపిస్తుంది. ఇక పంచమములో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు సింహరాశిలో. అయిన డిసెంబర్ మాసంలో కూడా అలాగే సంచరిస్తాడు. కొన్ని విషయాల్లో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ 5 తర్వాత గురువు తృతీయ భావమైనటువంటి మిథున రాశిలోనికి రావడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూలత కనిపిస్తుంది. కొత్త వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసానికి గాను మేషరాశి వారు తప్పనిసరిగా ఈ తృతీయ భావంలో ఉన్నటువంటి గురువును సానుకూలపరచుకోవడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణ, శనగలను నైవేద్యంగా సమర్పణ చేయడం వల్ల కాస్త గురుబలాన్ని వీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ కేతువు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఈ నెలలో కూడా అలాగే ఉంటున్నాడు కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. ఇక వ్యయములో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి. శని భగవానికి పూజాది కార్యక్రమాన్ని నిర్వహించండి. మీకు అందుబాటులో శనేశ్వర ఆలయాలు లేకపోతే అది శ్రమతో కూడినటువంటి కార్యక్రమం అయితే గన మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయంలో శనివారం రోజు ఈశ్వరునికి అనగా శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ 2025 డిసెంబర్ మాసంలో మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.